పాడిన ఆ 2 లైన్లు అదొకటి అందమైనది. ఇది ఒకటి థర్డ్ బ్యాక్గ్రౌండ్. ఆ పాటకంతా ఆయువు పట్టు మూడో బ్యాక్గ్రౌండ్ విజయం. అది చాలా అద్భుతంగా ఉంటుందండి, అసలు అది బాగుంటుంది. దాని తర్వాత వచ్చే వైలిన్ బిట్టు అది కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా ఎంజాయ్ చేస్తూ పాడాం. అది పెద్ద పీస్ ఆర్కెస్ట్రా, లైవ్ మళ్ళీ లైవ్లో చేసి అంతా లైవ్. బాబోయ్ అసలు మళ్ళీ మీరు చూడండి, నాకు అంటే అంత లైవ్తో పాడడం, పక్కన అందులో ఒక దిగ్గజం. అవును, ఎస్పి బాలు గారు. ఎంత అన్నయ్య అయితే కూడా అదే బాలుగారి కంటే కూడా అన్నయ్యగానే భయం ఎక్కువ అనమాట. ఎందుకంటే తను ఎలా పాడతాడు, తన క్యాలిబర్ ఏంటో అన్నీ తెలుసు నాకు కదా. పాటని ఇలా నేర్చుకొని పాడేస్తాడు తను. సో కనీసం మనం 50% పాడాలి తనకి మ్యాచ్ అవ్వాలంటే అనమాట. సో ఆ పాట తనతో పాడడం అనేది చాలా 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 అదృష్టం అని చెప్పాలంటే నిజంగా. సో తర్వాత మీరు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో వసంత గారు మాత్రమే నేర్చుకున్నారా? మీరు డాన్స్ వసంత గారు మట్టుగా నేర్చుకున్నారండి. నేను భరతనాట్యం నేర్చుకున్నాను. మీరు భరతనాట్యం నేర్చుకున్నారు. అది కూడా ఎలా అయిందంటే, నేను భరతనాట్యం నేర్చుకోలేదు. పాప పల్లవి నేర్చుకునేది భరతనాట్యం ఇంట్లో. మాస్టర్ ఇంటికి వచ్చేవారు. నేను మధ్యాహ్నం రికార్డింగ్ బ్రేక్ అయ్యి భోజనానికి వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఉండేవారు. ఆ పాప ఒకరోజు తలనొప్పని, ఒకరోజు కాలు నొప్పని ఏదో ఒకటి చెప్పేది. వాళ్ళ స్కూల్లో టైర్డ్గా ఉందనో, ఆదివారం ఇవన్నో. అప్పుడు పాప ఆయన చూస్తే జాలేసి, నాకు ఊరికే చెప్పండి సార్, మీరు ఊరికే కూర్చోన్నారు కదా, నాకు చెప్పండి అని. అలా 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 నేను నేర్చుకుని ఆయన అన్నయ్యతో చెప్పారు. ఆవిడ నా చేత అరంగేట్రం అంతవరకు వస్తుందని కూడా నాకు తెలియదు అసలు. తర్వాత ఇంట్లోకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అరంగేట్రం చేసే లెవెల్కి డాన్స్ చేస్తామని. తర్వాత అరంగేట్రం చేయిద్దామండి అన్నారు. అంటే అన్నయ్య అన్నారు, నాకు తెలిసి తను ఎలా చేస్తుందో నాకు తెలియదండి, అంటే ముందు గజ్జె పూజ చేస్తారు కదా, అది చేద్దాము అని చిదంబరంలో టెంపుల్లో చేసాం గజ్జె పూజ. అప్పుడు అన్నయ్యకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత అరంగేట్రం ఏమన్నారు అప్పుడు చూసి మీ డాన్స్? చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు డాన్స్ చేస్తావని. ఇలా ఎవరికీ తెలియదు ఇంట్లో. ఊరికే ఆయన చెప్పేవి నేర్చుకునేవాళ్ళు, నా పాడికి నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అది అయిన తర్వాత నేను 2-3 ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ICF ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళకి, తర్వాత కళాసాగర్ వాళ్ళకి చేశాను. కాకపోతే ఏంటంటే డాన్సు, పాట డాన్సు 2 ఎంచుకోవాలంటే ఒకటే ఎంచుకోవాలంటే బాగా స్టామినా కావాలి డాన్స్కి. తర్వాత స్వెట్ విపరీతంగా పోతుంది మీకు. అవును, గొంతు బాగా కొంచెం దెబ్బతింటుందని నేను చెప్పను, మనకి సహకరించదు. అది బాలమురళి గారు, చిట్టిబాబు గారు ఇద్దరు చెప్పారు నాకు. అంటే పాట వదులుకుని డాన్స్ చేయొద్దు అలా చెప్పారా డైరెక్ట్? అంటే నువ్వు ఆలోచించుకో, నువ్వు డాన్స్ చేస్తూ ఉన్నావంటే పాడలేవు. అంటే నేను అనుకున్నాను అనమాట, నాకు పాట మించి వేరే ఏమీ లేదు కదా. కానీ నేను ఆ పాపం మా మాస్టర్ గారు అయితే ఇంత నేర్చుకొని 2 ప్రోగ్రాంలు చేసి వదిలిపెట్టకమ్మా అని కూడా అన్నారు. లేదు సార్, నాకు పాటే ముఖ్యం, నేను పాట మీద ఉంటాను. లైక్ అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి, కారణం లేకుండా ఏది ఉండదు. ఆ డాన్స్ అరంగేట్రం చూసే విశ్వనాథ్ గారు అది మరొక అంటే మలుపు అని చెప్పొచ్చు. బికాజ్ చాలా చాలా పెద్ద మలుపు. మీరు నటనలోకి రావడం, అఫ్కోర్స్ ఒకే సినిమాలో వేశారు కానీ గుర్తుండిపోయే పాత్ర. అప్పుడు విశ్వనాథ్ గారు చూసి అడిగినప్పుడు మళ్ళీ ఆలోచించారా, ఇది మళ్ళీ నేను యాక్టింగ్ ఫీల్డ్? ఆలోచించడం క్వశ్చనే లేదండి, నేను చెయ్యను అని చెప్పేసాను. ఓకే. ముందు విశ్వనాథ్ గారు అడిగారు, ఏడుది నాగేశ్వరరావు గారు ఆయన అడిగారు, అందరూ అడిగారు. అన్నయ్య చేతి చెప్పించారు, మా వదిన గారి చేతి చెప్పించారు, విశ్వనాథ్ గారు మిస్సెస్ చేతి చెప్పించారు. నేను చెయ్యను అని చెప్పాను. ఎంత స్పష్టత అలా ఎలా వచ్చేసింది? అన్నయ్య కూడా వద్దని అనలేదు కదా? ఎవరు వద్దలేదు. అన్నయ్య కూడా నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పారు, అందరూ చెప్పారు. అందులో విశ్వనాథ్ గారి సినిమా తన దగ్గర నుండి చూసుకుంటారు, నీకు భయం లేదంటే నాకు వద్దు, నేను కంఫర్టబుల్ కాదు, నాకు వద్దు, నేను చేయను అని చెప్పేసాను. నేను పాటలే పాడుకుంటాను. విశ్వనాథ్ గారు తెలివిగా ఏం చేశారంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి దగ్గర ఒప్పించారు. బాబాయ్ నేను మంచి క్యారెక్టర్, దాని చేత చేయిస్తాను, ఎటువంటి చెడ్డ పేరు రాదు అవన్నీ చెప్తే ఇంకా నాన్నగారు నన్ను పిలిచి అన్నయ్య అంతలా ఆడుతున్నారమ్మా నువ్వు చేయొచ్చు కానీ రిలక్టెంట్గానే ఒప్పుకున్నానండి ఆ క్యారెక్టర్. నిజం అంటే సరిపోయింది, నేను ఇష్టం లేకుండా చేయబట్టి ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయినట్టే అనిపిస్తుంది నాకు. నాకు యాక్టింగు అంత కష్టం అనిపించలేదు, ఎందుకంటే ప్రతిదీ విశ్వనాథ్ గారు కరెక్ట్గా యాక్ట్ చేసి ఇలా చెయ్యాలి, చిన్న చిన్న మూమెంట్స్ జుట్టు ఇలా వెనక్కి వేసుకోవడం దగ్గర నుంచి ఆయన చేసి చూపించేవారు. మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను.
అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. శైలు, నువ్వు ఇంకా చిన్న పిల్లవే అనుకున్నాను. చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో. కానీ అయినా మీరు అలా పట్టేసి, ఎందుకంటే ఆ పాత్రలో మీకోసమే ఆ పాత్ర అల్లినట్టు అనిపిస్తుంది. అది మనకి అది విశ్వనాథ్ గారిలో ఉందండి. అది అదే నేను చేసిన ఒక్క సినిమా కాబట్టి నాకు అనిపిస్తుంది ఆయనలో ఉంది అది. అంటే అఫ్కోర్స్ మనలో కూడా ఆ జీల్ రావాలి, చెయ్యాలి అని ఆయన చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ నేను భయపడింది ఏంటంటే కమల్ హాసన్ గారు ముందర చేయాలి. ఇది శాస్త్రీయ నృత్యమా? కాదా? ఏ సాంప్రదాయం? ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. అమ్మో, అది నాకు అసలు నాకు వచ్చే ఆయన చెప్పినట్టు ఏదో కోతులు అవి గెంతులు వేస్తున్నట్టు, భూతాలు దయ్యాలు అన్నట్టు ఆ నా డాన్స్ సినిమా డాన్స్కి సరిపోదు. ఎందుకంటే సినిమా డాన్స్లో అన్నీ మిక్స్ అవుతాయండి. కథక్ అన్నీ మిక్స్ చేస్తారు. కూచిపూడి ఎక్కువగా ఉంటుంది శేషు మాస్టర్ గారికి డాన్స్లో. అందులో ఆ సినిమాకి 3 డాన్స్ మాస్టర్లు. సో ఇలా అందులో ఒక పాటకి శేషు మాస్టర్ గారు, ఒక పాటకి రఘురామ్ మాస్టర్ గారు. నాకు వేదానికి రఘురామ్ మాస్టర్ గారు, ఓం నమ శివాయకి శేషు మాస్టర్ గారు. శేషు మాస్టర్ గారు అయితే 1 వీక్ నాకు రిహార్సల్స్ ఇప్పించారు. అంటే పాట పెట్టి రిహార్సల్స్ ప్రాపర్గా ఫుల్ అంత రిహార్సల్ చేసి అంతా ఓకే చేసుకున్న తర్వాత సెట్కి వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు ఈ మూమెంట్ మార్చేద్దాం, ఆ మూమెంట్ ఇలా మార్చేద్దాం. నాకు భయం వచ్చేసేది, బాబోయ్ నేను చేయలేనేమో అని. కానీ చేయించారు, బాగా చేయించారు. నీకేం భయం లేదు, నువ్వు టైం తీసుకో అని. బట్ డాన్స్ కొంచెం కష్టపడ్డాను, కానీ నటన మటుకు విశ్వనాథ్ గారు చెప్పినట్టే చేశాను. ఆయన ఎలా చెప్తే అలా చేశాను. ఏమిటి మమ్మీ, ఉన్నట్టుండి ఎక్కడికి ప్రయాణం? డాక్టర్ తాతగారింటికి. అక్కడే కొన్నాళ్ల పాటు ఉండి నువ్వు డాన్స్ నేర్చుకోవాలి. ఇంకా కొత్తగా నేర్చుకునేదే ఉంది. ఎన్నో ప్రోగ్రామ్స్ సన్మానాలు అయ్యాక. అదేనే నేను చేసిన పొరపాటు. పాకడం కూడా సరిగ్గా రాని పాప పరిగెత్తుతానంటే సరే అన్నాను. ఓహో, అయితే కొత్తగా నడకలు నేర్పే గురువు గారు అక్కడే ఆ ఊళ్ళోనే ఉన్నారన్నమాట. అవును. ఎవరు? బాలకృష్ణ గారు. వాట్? ఆర్ యు జోకింగ్? నీతో వెళ్ళకూడలేమిటి? కానీ టైం అయింది. నో, నన్ను గురించి అంత చండాలంగా రాసిన తర్వాత నేను వాడి దగ్గర శైలు, బాలకృష్ణ గారు నీకు గురువు గారు. ఆయన గారి దగ్గర నేర్చుకుంటాను. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అండి, నేను కానీ ఆ సినిమా వద్దు అనుకొని ఉంటే ఎంత మంచి పాటలను పోగొట్టుకొని ఉండేదాన్ని. అయ్యో కదా. ఎందుకంటే ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత అన్నయ్య గారు విశ్వనాథ్ గారికి, ఇళయరాజు గారికి చెప్పారు, ఇందులో శైలజకి పాటలు ఉంటే అవి శైలజ పాడుతుంది అని చెప్పారనమాట. అప్పటికి నేను ఒప్పుకోలేదు. అదొక అదృష్టం. అండ్ అది లాజికల్ కూడా వేరే వాళ్ళు పాడతారు, వేరే వాళ్ళే పాడతారు డాన్స్ కాబట్టి లాజికల్గా కూడా పాడు. ఆ తర్వాత రాజా గారు ఏమన్నారంటే ఒక్క సాంగ్ తనకు వస్తుంది, అది తను పాడుతుంది, ఇంకో మంచి పాటలు కూడా ఉన్నాయి, తన చేతి పాడిద్దామని. నాద వినోదము, వేవేల గోపెమ్మల, వేదం. బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ నిజంగా. ఐ థింక్ రాబోయే 50 సంవత్సరాలు అసలు ఏమాత్రం ఇది ఇప్పుడే పుట్టిన పాటలాగా పాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా అంతే కదండి. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఆ పాటలు నా చేత పాడించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సుశీల్ గారు ఉన్నారు, జానక్ గారు ఉన్నారు, వాణిజ్యరామ్ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నప్పుడు నా చేత ఇప్పుడు నేను పాడింది అనుకోండి, నా చేత పాడించవచ్చు. మిగతా పాటలు కూడా నా చేత పాడించాల్సిన అవసరం లేదు. అంత మంచి సాంగ్స్ వచ్చాయి నాకు. అసలు సాగర సంగమం అంటే నాకు ఆ సాంగ్స్ కోసమే నేను తర్వాత ఆలోచించుకున్నాను, యాక్టింగ్ అన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ అది కూడా రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడి భయపడ్డారు, మళ్ళీ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకురా. వేదం సాంగ్ అలాగే అయింది. అంటే అన్ని లైవ్ సాంగ్, వేదం లైవ్గా తీసామండి. లైవ్ అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాం, అక్కడికి వెళ్ళి అప్పుడే నేర్చుకుని అప్పుడే పాడడం. అది స్వరం నేర్చుకున్నామండి. ఫస్ట్ మేము స్వరం చెప్పారు నాకు అసిస్టెంట్ గారు. ఏం చేస్తారంటే మా స్వరం పాడాలి, మీరు స్వరం నేర్చుకోమంటారు. నేను స్వరం పాడడం ఎప్పుడు ఈజీ, అకారం కంటే కదా. స్వరం పాడేశాను. మానిటర్లో విని ఇళయరాజా గారు అన్నారు, స్వరం కాదు నాకు ఆలాపన కావాలి అన్న. రావట్లేదు ఆ ఫాస్ట్నెస్కి ఆలాపన.
నేను చాలా టెన్షన్ పడిపోయాను. అన్నయ్య వేరే చోటుకి వెళ్ళాలి, వాళ్ళు ఇంత మంచి పాట ఇచ్చారు, పాడుతా అసగం భయం. అప్పుడు ఇళయరాజా గారు నువ్వు పని చేయి, నువ్వు స్వరం ఆయన అర్థం చేసుకో, నువ్వు స్వరం పాడేసేయి, రేపు మార్నింగ్ వచ్చి నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వచ్చి ఆలాపన పాడు. ఆ బిట్ ఆలాపన పాడేసేమన్నారు. నైట్ అంతా ప్రాక్టీస్ చేసి మార్నింగ్ వెళ్తే ఎంత సులభంగా అనిపించిందో అసలు. అంటే నేను అడిగాను, ఏంటి సార్ నిన్న రాలేదు ఇవాళ ఎట్లా వచ్చిందంటే, సాధనమ్మా అంతే, నిన్న టైం లేదు నీకు పట్టుకోవడానికి, రాత్రంతా ప్రాక్టీస్ చేసో సాధన ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఆ పాట రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని ఇంకా అదే పని నాకు. ఎంత హై పిచ్ అండి వేవేల గోపమ్మల, అది కూడా రెండు చాలా హై పిచ్. ఆ హమ్మింగ్ తీసుకోవడం ఒకటి, అదే పాటకు మళ్ళీ యాక్ట్ చేయడం కూడా అంతే ఫాస్ట్లో వస్తుంది అమ్మాయి. ఆ హమ్మింగ్ పాడుకుంటూ వస్తుంది. అవును, అది ఒక టెన్షన్ నాకు డాన్స్లో ఆ పాటకి. అది మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఎంత యాక్టింగ్ మీద ఆ షాట్ మీద దృష్టి ఉన్నా నా పాట వినిపిస్తోంది అనే ఒక మధ్య మధ్యలో ఇక్కడ ఎక్కడన్నా ఏమన్నా తప్పులు పాడనా సింగర్కి తప్పదుగా, ఎప్పుడు తప్పకుండా ఉంటుంది. ఎన్ని పాడినా ఎంత చేసినా మళ్ళీ అక్కడ ఆ టెన్షన్ ఉంటుంది మనకి. కానీ ఇట్స్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. సాగర సంగమం అనేది నాకు ఒక చిరునామా నిజంగా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక ఈ టైంకి యాక్చువల్లీ అంటే మామూలుగా మనకి మన జీవితం గురించి ఒక ఐడియా ఉంటుంది, మనం ఇలా ఉండాలి, ఇది అవ్వబోతున్నాను నేను అని. ఆ పాటకి మీకు మైండ్లో బాగా సెట్ అయిపోయి ఉంటుంది, అంటే మీరు సింగర్ అయిపోయారని. అప్పటికే చాలా పాటలు పాడారు, బట్ సింగింగ్ ఈజ్ మై లైఫ్ అండ్ మై కెరియర్ అని ఆ క్షణం ఏ క్షణంలో మీకు అర్థమైంది? ఊరికే ఒకటి అర పాటలు వస్తూ అవకాశాలు వస్తూ పాడడం అది ఓకే, బట్ నేను పాట కోసమే పుట్టాను, పాట మాట నాకు అని చెప్పి ఎప్పుడు అర్థమైంది? నాకు వన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా, ఇప్పుడంటే మనం నెలకి నేను 2 పాటలు పాడానండి, 3 పాటలు పాడానండి చెప్పుకుంటున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక రోజు 7 పాటలు పాడాను. ఒక నెలలో 30 పాటలు పాడాను. సో ఇలా ఉన్నప్పుడు నాకే ఆశ్చర్యం వేసే, అసలు నా చేతి ఇలా పాడిస్తున్నారు వీళ్ళు. అంటే నాకెప్పుడు నా మీద నాకు ఒక తక్కువ అభిప్రాయం ఎప్పటికీ ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది అంటే ఒక సింగర్కి ఉండవలసిన లక్షణాల కంటే కూడా ఎక్కువ అభిమానం వచ్చేసిందేమో నా మీద జనాలకి అనే, ఇది నా క్యాలిబర్ ఇంతేనేమో. ఎందుకు అనిపించింది అలాగా? ఎందుకు అనిపించింది అంటే ముఖ్యంగా సాగర సంగమంలో పాట నేను ఇది పాడలేకపోయానే అని, కొన్ని పాటలు పాడలేకపోయినప్పుడు అట్లా అనిపించేది అనమాట. మళ్ళీ తర్వాత కొంతమంది సింగర్స్ కొన్ని చెప్పేవాళ్ళు, లైక్ యేసుదాస్ గారు వీళ్ళందరూ అనేవాళ్ళు, ఎప్పుడు అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు. నీకు ఒక సాంగ్ వస్తుందంటే అది నీ వల్ల వస్తుందా? కాదు, భగవంతుడు పంపిస్తున్నాడు, ఈ పాట అమ్మాయికి ఇవ్వాలి అని, అంతే పాడాలి. మనకి ఇచ్చింది మనం వదులుకోకూడదు. మనం అన్నయ్యకి కూడా చెప్పేవారు ఆయన. అన్నయ్య కూడా ఇదే ఆలోచనలో ఉండేవారు, నాకు రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసిందేమో, పేరు ప్రఖ్యాతులు, నేను ఇంకా సాధన చేయాలేమో, ఇవన్నీ ఉండేవి అనమాట. ఆయన చెప్పేవారు ఎప్పుడు అలా అనుకోవద్దు, మీకు ఈ పాటలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఏమైనా ఊరికే పిలిచి మీరేమైనా వాళ్ళకి ఏమైనా లంచాలు ఇస్తే వస్తున్నాయా? రావట్లేదు కదా. వాళ్ళు తలుచుకొని పాట తలుచుకోగానే మీ పేరు గుర్తొస్తుంది. ఇంతమంది సింగర్స్లో మిమ్మల్ని మీ పేరు ఎందుకు గుర్తొస్తుంది? ఈ పాట మీది, అట్లా అనుకోండి. ఆ తర్వాత నేను తమిళ్లో చాలా బిజీ అయిపోయాను. தமிழ்ல என்னென்ன பாடிருக்கீங்க? நிறைய பாடிருக்கேன் தமிழ்ல. எனக்கு தமிழ் பாட்டு ரொம்ப தெரியாது, மன்னிச்சிடுங்க. ஏதாவது ஒரு నా మొదల ఫస్ట్ పాడిన పాట ఇళయరాజా గారిది ఎలా జరిగిందంటే, ఆయన ఆడిషన్కి పిలిచారు నన్ను. పిలిచి ఆయన ఇన్ఛార్జి శ్రీనివాసన్ గారు ఉండేవారు, అన్నయ్యకి కూడా ఆర్కెస్ట్రాకి అతనే ఇన్ఛార్జ్. అతను వెళ్ళి చెప్పారనమాట ఇళయరాజా గారితో, ఇట్లా బాలు సిస్టర్ కచేరీలో పాడుతోంది, ఎందుకంటే రాజా గారు కూడా అన్నయ్యతో కచేరీలో పాడారు కదా, పాడుతోంది, నువ్వు పాడిస్తే బాగుంటుందేమో అంటే బాగుంటుంది కానీ బాగాలేదు అనుకో, అప్పుడు నేను పాడించకపోతే బాలు ఏమన్నా అనుకుంటాడేమో, తను సరిగ్గా పాడలేకపోతే అని అన్నారట. అట్లా వద్దు, నువ్వు ఆడిషన్ చేయి, నీకు నచ్చితేనే పాడించు అన్నారు. మీకు కూడా ఆడిషన్? నేను హెచ్ఎంవికి వెళ్ళి కూడా ఆడిషన్ చేశానండి. మాకు కూడా ఏంటంటే అప్పుడు అందరికీ ఆడిషన్, మైక్ టెస్ట్ చేసేవాళ్ళు, ఈ వాయిస్ మైక్ సరిపోతుందంటేనే తీసుకునేవాడు. హెచ్ఎంవిలో చేశారు నాకు మా ఆడిషన్. తర్వాత ఏవిఎంలో రాజా గారు పిలిపించారు. పిలిపించి ఏదో పాట పాడమన్నారు, పాడాను. పాడిన తర్వాత ఒకటే మాట అన్నారు, రేపు ఉదయం రికార్డింగ్ వచ్చేసేయి అన్నారు.